అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని శాసనసభ్యులకు కొత్తగా కార్లను సమకూరుస్తున్నట్టుగా వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఆరోగ్య, వైద్య, విద్యా రంగాలను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పథకాలను ప్రకటించారు. సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హెల్త్ కవరేజీని కూడా గణనీయంగా పెంచుతున్నట్టుగా ప్రకటించారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మరింత చురుగ్గా పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఎమ్మెల్యేకు ప్రభుత్వం తరపున ఒక్కో కారును అందిస్తామని విజయ్ తెలిపారు. వాహనం కొనుగోలు ఖర్చుతో పాటు దాని నిర్వహణ, డ్రైవర్ జీతం, ఇంధన ఖర్చులు, ఇతర అవసరమైన వ్యయాలను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఎమ్మెల్యేకు నెలకు 75,000 చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టుగా వెల్లడించారు. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక అసిస్టెంట్ను నియమించుకునేందుకు నెలకు 25,000 భత్యాన్ని అందిస్తున్నట్టుగా విజయ్ ప్రకటించారు. అయితే ఈ సదుపాయాలను దుర్వినియోగం చేయకూడదని ఎమ్మెల్యేలకు సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలను కలుసుకోవాలని, వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలని చెప్పారు. ఇలా ప్రజలకు అందుబాటులో ఉండటం ద్వారా వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవకాశం లభిస్తుందని విజయ్ పేర్కొన్నారు. విజయ్ ఈ ప్రకటన చేసిన వెంటనే టీవీకేతో పాటు ఇతర మిత్రపక్షాల సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. బల్లలు చరుస్తూ చప్పట్లు కొడుతూ సీఎం నిర్ణయాలను స్వాగతించారు. ఇదే సమయంలో టీవీకేకు చెందిన మహిళా ఎమ్మెల్యే సింధు ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. ఒక్కసారిగా అసెంబ్లీ సభలోనే విజయ్ను ఉద్దేశించి ఒక పాట పాడారు. సింధు తన వైపు చూస్తూ పాట పాడుతుండటంతో విజయ్ కూడా సిగ్గుతో మెలికలు తిరిగినట్టుగా కనిపించారు. సభలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సింధు గుడియాత్తం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె తన పేరుతోనే మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీవీకే తరపున పోటీ చేసిన సింధు 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి డిఎండికే అభ్యర్థి ప్రతాప్ను ఆమె ఓడించారు. ఈ నియోజకవర్గం డిఎంకే నేరుగా పోటీ చేయకుండా తన మిత్రపక్షానికి సీటును కేటాయించింది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను చూడాలనుకుంటే BRN న్యూస్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.